సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఐబొమ్మను బ్లాక్ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న తొలి రోజు విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇవాళ రెండో రోజు కూడా రవిని విచారించనున్నారు. ఐబొమ్మ పేరుతో సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని అరెస్టు చేసినా పైరసీ ఆగట్లేదు. రవిని అరెస్టు చేసిన 24 గంటల్లో బప్పం టీవీ, ఐబొమ్మ వెబ్సైట్లు క్లోజ్ అయినప్పటికీ పోలీసులకు సవాల్ విసురుతూ కొత్తగా ఐబొమ్మ 1 ప్రత్యక్షమైంది. అన్న మళ్లీ వచ్చాడు అనే ఎలివేషన్ పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ ఐబొమ్మ 1లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతుండటం గమనార్హం. ఐబొమ్మ 1లోనూ కొత్త సినిమాలు కనిపిస్తుండటంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్గా మారింది. ఐబొమ్మ ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉండగా అందులో ఐబొమ్మ 1 ఒకటై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో CCS దర్యాప్తు ముమ్మరమైంది. గురువారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్ను తమదైన పద్ధతిలో విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆయన్ను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇతను ఐబొమ్మతో పాటు బప్పం టీవీ పేరు మీద 17 ప్రధాన వెబ్సైట్లు, 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే ప్రతి నెల సుమారు 37 లక్షల మందికి పైగా యూజర్లు ఈ వెబ్సైట్లలో లాగిన్ అవుతున్నారు. రవి తన ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్లకి యూజర్లను మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ సైట్లకు బిజినెస్ ఇప్పించడం ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో ఈ కేసు మనీ లాండరింగ్ కోణం వైపు మళ్లింది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కు లేఖ రాశారని సమాచారం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో సీనియర్ IPS అధికారి CV ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి అన్నారు. ఒకడు పోతే మరొకడు వస్తాడు. కొత్తగా వచ్చేవాడు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడు. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ నేరాలు పూర్తిగా ఆగిపోతాయనుకోవటం అసాధ్యమంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సైబర్ స్పేస్ ను, అకౌంట్లను సేఫ్ గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీనియర్ IPS ఆనంద్ తన పోస్టులో సలహా ఇచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.